మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం గ్రామం టీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని హరీష్ నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలో తనను గెలిపిస్తే ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని, బడి గాని, రోడ్లు గాని, వాటర్కు సంబంధించిన ప్రతి ఒక్క పనికి ముందుండి ఊరి అభివృద్ధికి తోడ్పడతానని, తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరడం జరిగింది. మా తెలంగాణ టీవీ ఛానల్కు వచ్చిన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం పెదవంగర మండలం కాన్మయగూడెం విలేజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు సర్పంచ్ టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు గుర్తుగా ఉంగరం గుర్తు రావడం జరిగింది. దయాకర్ రావు చేసిన అభివృద్ధి ముందుకు పోతూ దయాకర్ రావు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ మేము విజయకేతనం వేస్తామని నాకు గట్టి నమ్మకం ఉన్నది. దయాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కాన్మయగూడెం విలేజ్కి పెద్ద పెద్ద వర్కులు తెచ్చి డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ, మన సిసి రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, వర్కులు కానీ సుమారుగా 2-3 కోట్ల వర్కులు తెచ్చారు. అది ఊళ్ళో ప్రతి ఒక్కరికి అవసరం పడ్డాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. జనానికి తులం బంగారం అని మహిళలను మోసం చేయడం జరిగింది. కూళ్ళు మన భూమి లేని నిరుపేదలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేయడం జరిగింది. నిరుద్యోగులను కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని మోసం చేసి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడున్న యువత కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ తిప్పికొట్టి నాకు బీఆర్ఎస్ తరఫున ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మేము ఇప్పుడు నేను జనంలో ఉంటూ ఎన్నో పనులు చేపించి తీరుతానని ప్రజలకు హామీ ఇస్తున్నా. ఇసుంటి పనులు సార్ దృష్టికి తీసుకుపోయి, జనం దృష్టికి తీసుకుపోయి ఆయన ఎన్నో పనులు చేస్తా. మనం పొద్దున్న లేస్తే ఎంఆర్ ఆఫీస్ కానీ, పెదంగర పోలీస్ స్టేషన్లు ప్రజల మధ్యలో ఉండి కాన్మయగూడెం గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుంటూ, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటానని హామీ ఇస్తున్నా. వాళ్ళు ఏ ఒక్క చిన్న పని ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నన్ను గెలిపించినాక వాళ్ళ రుణం తీర్చుకుంటా అని వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు ఎన్నో మోసాలు చేశారు. ఇప్పుడు సుమారుగా ఈ కంకర్ రోడ్డు ఉన్నది. దయాకర్ రావు ఉన్నప్పుడు 1,10,00,000తో మంజూరు చేసి శాంక్షన్ చేసిపోతే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కంకర పోసి ఎంతోమంది పడ్డారు. ఎంతోమంది తిట్టిన వాళ్ళు అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదా ఎమ్మెల్యే. ఎంతో మోసాలు చేస్తారు. ఇప్పుడు మాకు ఊళ్ళకు సుమారుగా ఒక 8 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు మామూలుగా కొంతమంది బిల్లులు రాలే, కొంతమంది బిల్లులు లక్ష వచ్చినాయి. ఇప్పుడు 126 మందికి హామీ ఇస్తారు. ఆ బిల్లులు రావు, జనాన్ని మభ్యపెడతారు. ఇప్పుడు పింఛన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎసుంటి హామీ ఇవ్వలే, ఆన్లైన్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరింటికి పోయి కూడా పింఛన్లు పెట్టిస్తా అని మభ్యపెట్టి మోసం చేయడం జరుగుతుంది. అసంటి గతంలో కనుక రేవంత్ రెడ్డి అయితే ఏ విధంగా మోసం చేసి గద్దెక్కిండో ఇప్పుడు కాన్వయగూడెంలో కూడా అంత దుష్ప్రచారం చేసుకుంటూ మోసపూరితమైన హామీలు ఇస్తూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కాన్మయగూడెం జనం ప్రజలంతా నా ఎమ్మటుండి గెలిపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అసంటి మోసపూరిత హామీలు ఎన్నో తిప్పికొట్టి మన బీఆర్ఎస్ అభ్యర్థినైన కాసాని హరీష్ను నన్ను ఉంగరం గుర్తుకేసి గెలిపిస్తారని కాన్మయగూడెం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.